వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్య శరణ్యది ఒకే రోజు పుట్టినరోజు కావడంతో దర్శన్, రోహిత్ అనన్య శరణ్యని గుడికి తీసుకుని వస్తారు. ఆనంద భైరవి అనుకుంటారు, ఈ అనన్య ఆగడాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. ఈరోజు ఖచ్చితంగా అనన్యకి అసలు సిసలైన గుణపాఠం చెప్పబోతున్నాను అని అనుకుంటారు ఆనంద భైరవి. కారులో కూర్చున్న అనన్య ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటూ ఉండగానే రోహిత్ ఒక తాడుని తీసుకొచ్చి అనన్య చేతులని కట్టేస్తాడు. ఈరోజు నీ పుట్టినరోజు, నిన్ను తిట్టాలని కూడా అనుకోవటం లేదు. నువ్వు నీ పిచ్చితనంతో ఈరోజు ఏదో ఒకటి చేస్తావు. అందుకే గుడి నుండి ఇంటికి వెళ్ళేదాకా ఈ చేతులు కట్టేస్తాను అని కట్టేయబోతూ ఉంటే, బావగారు అలా చెయ్యొద్దు, అక్కకేం తెలియదు కదా అని అంటూ ఉంటుంది శరణ్య. శరణ్య ఇంత మంచి అమ్మాయి, కానీ ఒక్కొక్కసారి అనన్య విషయంలో తప్పు చేస్తుందని నేను ఎలా అనుకుంటాను? లేదు, ఈ పిచ్చిదే ఏదో ఒకటి చేస్తుంది. అయినా ఆ లెటర్ రాసింది ఎవరో, కానీ శరణ్య రాసినట్టు ఆ విషయాలు ఎందుకు చెప్తున్నాడు అని అనుకుంటారు రోహిత్. శరణ్య నా చేతులు ఇప్పేమని చెప్పు అని కావాలనే బ్రతిమలాడుతూ ఉంటుంది. అక్క, గుడిలో ఖచ్చితంగా చేతుల్ని విప్పేస్తాలే, నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది శరణ్య. గుడికి చేరుకుంటారు. ఇక అనన్య చుట్టూ చూస్తుంది. ఏది ఈ సమీరా, ఈ శరణ్య, దర్శన్ ఇంత ఆనందంగా ఉంటారా? పైగా బెంగళూరు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ సమీరా ఎదురైతే దర్శన్ మనసంతా సమీరా వైపే వెళ్తుంది. ఎందుకంటే అది క్యాన్సర్ పేషెంట్ కదా. పాపం జాలితో పాటు ప్రేమ కూడా కురిపిస్తాడు. ఇదంతా ఈ శరణ్య చూసి కుళ్ళుకోవాలి. ఈరోజు పుట్టినరోజన్న సంగతి మర్చిపోయి ఆనందం పటాపంచలవ్వాలి అని అనుకుంటుంది అనన్య. ఇక గుడిలోకి వెళ్తారు. ఇద్దరి పేర్ల మీద పంతులు గారు అర్చన చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాని పని చెప్తాను అని చెప్పి ఇక అర్చన చేస్తూ హారతి తీసుకుని వస్తారు పంతులు గారు. ఆ హారతిని ఇక శరణ్యపై వెయ్యబోతూ ఉంటే దర్శన్ గట్టిగా చెయ్యి పట్టుకొని పక్కకి హారతిని వేయిస్తారు. నువ్వు మనశ్శాంతి నుంచవన్నమాట. ముందు దేవుని దండం పెట్టుకొని బయట కూర్చుందాం పద. దర్శన్, నువ్వు శరణ్య మనస్ఫూర్తిగా ప్రదక్షిణాలు చేసుకొని అలాగే అర్చన చేసి రండి, మేము అక్కడ కూర్చుంటాము అని అంటారు. సరే అన్నయ్య అని చెప్పి ఇక అనన్యని రోహిత్ అక్కడి నుండి కొంచెం ముందుకి తీసుకుని వెళ్ళిపోతారు. ఏంటి, నా మొగుడు నాకు పక్కన ఉన్నంతకాలం నా ఆటలు సాగవు అని అనుకుంటుంది. ఇంతలో ఇక సమీరా కనిపిస్తుంది. సమీరాకి అక్కడ ఉన్నట్టు సైగ చేస్తుంది అనన్య. ఇక సమీరా డ్రామా మొదలు పెడుతూ చిన్నగా మెల్లిగా మూలుగుకుంటూ ఒక పంజాబీ డ్రెస్ వేసుకొని నడుస్తూ ఉంటుంది. దర్శన్ ఒక్కసారిగా సమీరాని చూస్తారు. ఇటువైపు శరణ్య కూడా చూస్తుంది. ఇది కావాలని గుడికి వచ్చింది అంటే ఇది ఏదో ఆయనకి చెప్పాలనుకుంటుంది అని చెప్పి అనుకుంటుంది శరణ్య. సమీరా, సమీరా ఏంటిలా వచ్చావు అనగానే, ఏం చేయని దర్శన్, దేవుడి దగ్గర కూర్చొని నా బాధని విన్నవించుకోవాలని ప్రతిరోజు ఏదో ఒక టైంలో వస్తున్నాను. కానీ ఈరోజు అనగానే, సమీరా నీ ఆరోగ్యం బాగోలేదు, నువ్వు ఇలా ప్రతిరోజు గుడికి రావడంలో ఏం ఉపయోగం లేదు అనగానే, దర్శన్ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతున్నాను. అలాంటప్పుడు దేవుణ్ణి ప్రతిరోజు దర్శించుకొని వచ్చే జన్మలో అయినా నీలాంటి భర్త ఉండాలని కోరుకుంటున్నాను అనగానే, వద్దు సమీరా, అలాంటి మాటలు అనద్దు. ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను బ్రతికిస్తాడు. నీ బలమే నీకు ధైర్యంగా మారుతుంది అని చెప్తూ ఉంటారు. ఒసే నంగనాచి, గుళ్ళో కూడా ఇలా అబద్ధాలు ఆడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నువ్వు ఏదో ప్లాన్ వేసినట్టున్నావు అనగానే, దర్శన్ ఈరోజు గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేయాలని మొక్కుకున్నాను, కానీ ఓపిక ఉండటం లేదు, అయినా నడుస్తాను అనగానే ఇక దర్శన్ మెల్లిగా నడువు అని చెప్పి చూస్తూ ఉంటే కావాలనే కళ్ళు తిరిగిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది సమీరా. ఇక వెంటనే పాపం దర్శన్ తన్ని వెతుకొని, నిన్ను ఎత్తుకొని నేను నీ ప్రదక్షిణాలు పూర్తి చేస్తాను సమీరా అని చెప్పి పాపం తన్ని ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పాపం దర్శన్
దైవభక్తిలో మునిగిపోతూ ఉంటారు. ఇటువైపు శరణ్య వైపు చూస్తూ ఉంటుంది పొగరుగా. చూసావా అన్నట్టు, ఉండే నీ పని చెప్తాను, నీకీరోజు మామూలుగా ఉండదు, నీ తల పగలగొట్టి నేను గుడి నుండి వెళ్ళబోను అని అనుకుంటుంది శరణ్య. ఇక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అనన్య దొంగచాటుగా రోహిత్ ఎక్కడైనా చూసేస్తాడేమోనని, ఇక నేను డ్యాన్స్ వేయనా, నేను భజన చేయనా అని చెప్పి కలరింగ్ ఇస్తూ ఉంటుంది. ఇటు దర్శన్ ఇక గుడి చుట్టూ ఒక్క ప్రదక్షిణ కూడా పూర్తవ్వకముందే అక్కడున్న దీపపు కుందులో నూనె వేస్తుంది శరణ్య. కరెక్ట్గా ఇలా దాటుతూ ఉండగానే దర్శన్ కాలు జారి పడబోతూ ఇటువైపు సమీరాని కింద పడేస్తాడు. దొర్లుకుంటూ మెట్లకి చివరగా వెళ్ళి పడుతుంది సమీరా. ఇటు దర్శన్ పడబోతూ ఉంటే శరణ్య పట్టుకొని జాగ్రత్త అండి అనగానే, శరణ్య పాపం సమీరా కింద దాకా వెళ్ళిపోయింది అనగానే, ఏం చేస్తామండి, గుడికి పుణ్యం కోసం వస్తారు, ఇది మాత్రం పాపం చేసి ఇంకా పాపాన్ని మూట కట్టుకోవడానికి వస్తుంది, ఒకరి భర్తని సొంతం చేసుకోవడానికి దీనికి సిగ్గులేదు, అందుకే ఇలా చేశాను అనగానే, మీరు ఇక్కడే కూర్చోండి, నేను సమీరాని తీసుకుని వస్తాను అని చెప్పి ఇక కిందికి పరుగు పరుగున వెళ్తుంది ఇక శరణ్య. ఏంటే పడిపోయావా పాపాత్మురాలా, ఇంకా నీకు బుద్ధి రాలేదా ఏంటి, క్యాన్సర్ డ్రామా ఆడి నా మొగుడిని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా, నిన్ను ఇంత తేలిగ్గా ఎందుకు వదిలేస్తాను, అయినా నువ్వు పైకి లెగవాలి అంతే కదా, అసలే క్యాన్సర్ పేషెంట్వి, మా ఆయన పైనున్నాడు, పాపం నీ కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి చెప్తాను అని చెప్పి చెయ్యి తీసుకొని పైకి లేపుతూ మళ్ళీ కిందికి విసిరేస్తుంది. చెయ్యి మళ్ళీ ఎత్తి కిందికి పడేస్తుంది. నువ్వు నా చేతిలో ఈ గుడిలో అమ్మవారి సాక్షిగా ఈరోజు నీ తల పగలాల్సిందే అని అంటుంది. ఏ శరణ్య ముందు నన్ను లేపు, ఎందుకిలా చేస్తున్నావు రాక్షసత్వంగా అనగానే, చి నోరు ముయ్యవే, నేను మా అత్తవారింటి కుటుంబం కోసం మంచిగా బ్రతుకుదాము అనుకున్నాను, నీ విషయంలో నేను అపర కాలికల రాక్షసులా మారిపోతాను, ఏంటే ఏం చేస్తున్నావే పైకి లేస్తున్నావా అని చెప్పి దొంగచాటుగా గట్టిగా గిచ్చేస్తూ ఉంటుంది శరణ్య. హమ్మో హమ్మో ఇది మామూలుది కాదు, ఇది ఇలా ఆడుకుంటుంది అనగానే, నువ్వేమైనా తక్కువ ఇలా డ్రామాలు ఆడుతూ ఆయన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా, ఇప్పుడు చెప్తా నీ సంగతుండు అని చెప్పి ఇక ఆటో మాట్లాడుతూ దాన్ని ఆటోలో తోసి ఇక పంపించేస్తుంది శరణ్య. ఇటు దర్శన్ గబగబా కిందికి వస్తారు. శరణ్య సమీర ఎక్కడా అనగానే, అయ్యో అసలే బ్లడ్ క్యాన్సర్ కదా, బ్లడ్ పోతే ఈరోజే పైకి పోవచ్చు, అందుకే ఆటో మాట్లాడి ఇంటికి పంపించేశాను అనగానే, మంచి పని చేసావు శరణ్య అని అంటారు. పదండి ప్రదక్షిణాలు చేద్దాం అని చెప్పి ఇద్దరు కలిసి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇదంతా గమనించిన అనన్య, చ ఈ సమీర అసలే క్యాన్సర్ అనింది కానీ ఓవర్ యాక్షన్ చేసుంటుంది, అందుకే బుద్ధి చెప్పినట్టుంది, చెప్తా అని చెప్పి అనుకుంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి, లీలావతి అలాగే రాజేశ్వరరావు అందరూ కలిసి శరణ్య, అనన్య అలాగే దర్శన్ ఇటువైపు రోహిత్ ఇంకా రావడం కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కోసం ఇల్లంతా డెకరేషన్ చేసి కేకులు రెడీ చేస్తారు. ఇక లీలావతి అంటుంది, నా కోడలికి కూడా మైండ్ వస్తే ఎంత బాగుంటుందో అనగానే, వస్తుంది ఖచ్చితంగా వచ్చేస్తుంది అని అంటుంది ఆనంద ఈసారి అనన్య నిజస్వరూపం కుటుంబ సభ్యులందరి ముందు ఇక సాక్ష్యాధారాలతో ఇక పెట్టి తన బుద్ధిని మార్చాలని ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దర్శన్, శరణ్య అందరూ గుడి నుండి ఇంటికి చేరుకుంటారు. ఇక ఇల్లంతా సెలబ్రేషన్స్ మూడ్లో ఉంటుంది. ఇక ఇద్దరు కేక్ కట్ చేయడానికి సిద్ధంగా ఉండగానే ఇక శరణ్య కేకుని ఇటు అటు విసిరి కొట్టాలని చూస్తుంది. ఇక అనన్య చేతుల్ని గట్టిగా పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళబోతూ ఉండగా, ఆనంద తనకేమీ తెలియదు కదా అని అంటుంది లీలావతి. అవునక్క, అందుకే తెలిసేలా చేద్దామని అనుకుంటున్నాను. నాన్న, దర్శన్, శరణ్య ముందు కేక్ కట్ చేయండి అని అంటుంది. ఇక దర్శన్, శరణ్య కేక్ కట్ చేసుకొని
ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకొని ఇక వాళ్ళ అమ్మా నాన్న పెద్దమ్మల అందరికీ పెడుతూ ఉంటారు. అనన్య, నువ్వు కూడా కేక్ కట్ చేస్తావా అనగానే, ఆ, నేను చెయ్యను అని చెప్పి అంటూ ఉంటుంది. ఓహో, నీకు కేక్ కట్ చేయాలని కూడా అనిపించలేదు అంటే నీ మైండ్ అనేది లేదు అంతే కదా అని అంటుంది. నాకేమీ అర్థం కావటం లేదు. శరణ్య, నువ్వు బెంగళూరు వెళ్ళకు, మనిద్దరం ఇక్కడే ఆడుకుందాం, బెంగళూరు వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. కావాలనే మేము బెంగళూరు వెళ్ళాలక్క, ఇంకొక గంటలో ఫ్లైట్ కూడా ఉంది అని అంటుంది శరణ్య. ఏ శరణ్య, ఎందుకు తనకి వెక్కిరించినట్టు చెప్తున్నావు? మీ ఇద్దరూ వెళ్ళండి, తనతో చెప్తే తనకు కూడా బాధగా ఉంటుంది కదా, మతి స్థిమితం లేకపోయినా తను కూడా నీతోటిదే కదా అని అంటుంది లీలావతి. అక్క, ఇప్పుడు నువ్వు అనన్య వెనకాల వేసుకొని వస్తున్నావు, కానీ తనకి మతి స్థిమితం లేదని అనుకుంటున్నారు. నిజమే, మతి స్థిమితం లేకపోతే ఈ ఇంట్లో ఎన్ని ఘోరాలు చేస్తుందో నీకేం తెలుసక్క. అందుకే మన ఇంట్లో ఒక సీసీ కెమెరా ఉంది, దానిలో వీడియో చూడక్క అని అంటుంది. ఇక అందరూ ఏ వీడియోనో అర్థం కాదు. ఇక అనన్యకి ఏ వీడియో అని చెప్పి ఇక డ్రామానే వేస్తూ ఉంటుంది. ఇక విశాల్ని వాళ్ళిద్దరూ తల పగలగొట్టి అలాగే కబ్బోర్డ్లో దూర్చి ఇక తనని ఒక బట్టలో చుట్టేసిన వీడియో మొత్తం కుటుంబ సభ్యులందరి ముందు చూపిస్తుంది ఆనంద భైరవి. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అనన్య, నువ్వు విశాల్ని చంపావా అనగానే, నేను కాదు అని అంటూ ఉంటుంది. నీ వల్లే కదే నేను వాణ్ణి చంపాను, నీ గురించి వాడు ఏదో చెప్తానన్నాడు కదా, డాక్టర్గా ఉన్నాడని. అమ్మి, నువ్వు నా మీద నెట్టద్దు అని అంటుంది కాంచన. చూసావా అక్క, నీ కోడలు మతి స్థిమితం లేనట్టు నటించి ఈ కుటుంబానికి ఇంకా ద్రోహం చేయాలనుకుంటుంది. తనకి ట్రీట్మెంట్కి వచ్చిన విశాల్ని తనే తల పగలగొట్టి అదిగో కబ్బోర్డ్లో పెట్టేసి ఏమీ ఎరగనట్టు మళ్ళీ మామూలుగా ఉంది. ఇప్పుడు చెప్పక్క, నిజంగా ఇది మతిస్థిమితం లేక డాక్టర్ని ఇలా చేసిందా, లేకపోతే కావాలని చేసిందా? ఇలాంటి దాన్ని మనం ఇంటిలో ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఆ విశాల్, లేకపోతే నువ్వు, నేను, శరణ్య, దర్శన్, రోహిత్ ఇలా ఎవరినైనా వీళ్ళు మట్టు పెడతారు కదా అని అంటుంది ఆనంద. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నాకు తెలీదు అని అంటుంది. అమ్మ అనన్య, నీకు మతి స్థిమితం లేదు, కానీ నిన్ను ఇంట్లో పెట్టుకున్నందుకు ఇప్పుడు విశాల్ చనిపోయాడు. ఖచ్చితంగా నిన్ను పోలీసులు తీసుకువెళ్ళాలి. నీకు మతి స్థిమితం లేదు కాబట్టి కుటుంబం మొత్తం జైలుకి వెళ్ళాలి. ఏ అక్క, లహరి పెళ్లి ముందు ఇదిగో అనన్య పిచ్చి వల్ల మనందరం జైలుకు వెళ్దామా అనగానే, లేదు ఆనంద, లేదు, అనన్యని మనం ఇంట్లో పెట్టుకొని తప్పు చేశాము, ఇప్పుడు దీనికి పరిష్కారం ఎలా అనగానే పాపం అందరూ ఆలోచిస్తూ ఉంటారు. పరిష్కారం ఉందక్క. నిజం చెప్పాలంటే విశాల్ చనిపోలేదు. ఆ రోజు వీళ్ళు తల పగలగొట్టి కబ్బోర్డ్లో పెట్టగానే తను మూలుగుతూ ఉన్నారు. వీళ్ళు మాత్రం డీప్గా పడుకొని ఉంటే మూలుగులు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయా అని చూసేసరికి కబ్బోర్డ్లో ఉన్నారు. ఇక తనని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇక అతనే లెటర్ రాసినట్టు సృష్టించారు ఎవరో. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇలాంటి మతి స్థిమితం లేని అనన్యని ఇంట్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్? అందుకే మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో జాయిన్ చేసి తను పిచ్చి కుదిరేదాకా మనం అక్కడే ఉంచుదాము. అందుకే ఫోన్ చేశానక్క అని అంటుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అందరూ తనలాంటి వాళ్ళే ఉంటారు. డాక్టర్లు వారానికి ఒకసారి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే అక్కడున్న వాళ్ళతో అనన్య మైండ్ అనేది కుదురుతుంది అనగానే ఇక అనన్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఈ ఆనంద నా కోసం పెద్ద స్కెచ్చే వేసింది. ఇప్పుడు నన్ను ఎర్రగడ్డకి తరలిస్తుంది. అక్కడ వాళ్ళని చూసి నాకు నిజంగా పిచ్చే ఎక్కుతుంది. ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక స్పృహ కోల్పోయినట్టు యాక్టింగ్ చేస్తుంది అనన్య. అక్క, ఎలాగైనా తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనగానే, అవునమ్మా, వదిన ఆరోగ్యం కుదుటపడ్డాక ఇంటికి తీసుకురావచ్చు అనగానే, అవును పిన్ని,
ఇప్పుడు తన్ను రక్షించావు కాబట్టి విశాల్ బట్ట ప్రాణాలతో బయటపడ్డాడు, లేకపోతే అంతే సంగతులు అని చెప్పి అంటూ ఉంటారు రోహిత్. ఇక కాంచనకి గజగజ వణుకొస్తూ ఉంటుంది. అమ్మి, ఈ రోజుతో నువ్వు ఎర్రగడ్డకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఆనంద పెద్ద స్కెచ్ వేసింది, నీకు మైండ్ ఉన్నట్టు తిరిగి వచ్చే అమ్మి అని చెప్పి చెవులో గుడగుడ అంటూ ఉంటుంది. ఒక్కసారిగా అనన్య చుట్టూ చూసి అత్తయ్య గారు, మామయ్య గారు, శరణ్య అని చెప్పి ఇక చిన్నపిల్లల మతి స్థిమితం వచ్చినట్టు డ్రామా మొదలు పెడుతుంది. ఎలా ఇచ్చానే, ఈ రోజు నుండి నీకు అసలు సినిమా చూపిస్తాను అని అనుకుంటుంది ఆనంద. ఇక స్పృహ కోల్పోయి మైండ్ వచ్చినట్టు ఇక అందరినీ గుర్తుపడుతూ ఉంటుంది. అమ్మ, మాకు ఫ్లైట్కి టైం అయింది, మేమిద్దరం వెళ్తున్నాము అని చెప్పి దర్శన్ అలాగే శరణ్య బెంగళూరు హ్యాపీగా ఫ్లైట్ ఎక్కుతారు. ఆనంద భైరవి ఇక అనన్య చెయ్యి పట్టుకొని గట్టిగా నొక్కుతూ, చూసావా పిల్ల పిచ్చుక, ఈరోజు అనవసరంగా ఎర్రగడ్డకి వెళ్ళాల్సిన నువ్వు తిరిగి మైండ్ తెచ్చుకున్నట్టు నీ అంతటి నీకే తెచ్చిచ్చాను. ఇప్పుడు చూడు, నువ్వు చేసే ప్రతి పనికి నేను ఎలా కౌంటర్ ఇస్తానో అని అంటుంది ఆనంద. ఇక అనన్య, ఇప్పుడేం చూసావు, నేను నీ కూతురి విషయంలో వేలు పెట్టకుండా ఎలా ఉంటాననుకున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనన్య. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.